హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరస్వతి ముచ్చట్లు. ఇక నేనైతే మార్నింగే లేచి చాలా రోజులు అవుతుంది డే వ్లాగ్ తీయక. ఇక మార్నింగే లేచేసి ఇక అదే బియ్యం కడిగేసి పెట్టేసుకున్నానండి. జాన్వికి స్కూల్ ఉంది కాబట్టి. ఇక ఈరోజు అయితే జాన్వి వాళ్ళ స్కూల్లో అంట వినాయక చవితి సెలబ్రేషన్స్ అంట. అయితే వినాయకుడిని చేస్తారంట. గోధుమ పిండి తడిపి ముద్దలాగా చేసి పంపియండి అని చెప్పేసి అని అన్నారు. ఇక దాని గురించి అని చెప్పేసి అని చేస్తున్నానండి. ఎంతైనా పిల్లల స్కూల్లో ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేయాలి కదా అండి. మీరు కూడా ప్రతి తల్లి ఇట్లాగే అలసితగా తొందరగా లేచి ఫస్ట్ ఆ పని కానియాలి అని చెప్పేసి అని అనుకుంటారు కదా. ఇక నేనైతే ఇది ముద్దలాగా చేసి అయితే బాక్స్లో పెట్టేసిన అండి. ఇక చాయ్ తాగుతున్నాను. చాయ్ పెట్టుకుందామని చాయ్ పెట్టుకుంటున్నానండి. అవునండి, రెడ్ లేబుల్ న్యాచురల్ ఎంతమంది తాగుతారో కింద కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక అందులోనే అశ్వగంధ ఎన్ని ఉంటాయి, ఇలాచి ఎన్ని ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఇక జాన్వికి అయితే ఇక దోశ వేసిద్దామని చెప్పేసి అని దోశ అయితే వేస్తున్నానండి. ఇక మా కన్నయ్య చూడండి, ఇక మా జాన్వికి దోశ వేసిస్తే ఇక దాని వెనకలే ఉరుకుతున్నాడు. మీకు ఆ క్లిప్ కూడా పెట్టినా చూడండి అట్లా. ఇక ఇక్కడైతే జాన్వికి అయితే దోశలు వేస్తున్నాను. ఇంకా ఒక 2 దోశలు వేసేసిన. టూ దోశలు వేసేసి ఇంకా జాన్వికి స్నాక్స్కి రెడీ చేస్తున్నాను. యాపిల్ కట్ చేస్తున్నాను. ఇక బాక్స్కి ఇప్పుడు ఏదన్నా స్నాక్స్ పీరియడ్స్ ఉంటుంది కదా, దానికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అని ఇక యాపిల్ అయితే కట్ చేసి పెడుతున్నానండి బాక్స్లో. ఇక ఇప్పుడు చూడండి మా కన్నయ్య చూడండి, మా జాన్వికి ప్లేట్ ఇచ్చిన, చక్కెర వేసి ప్లేట్ ఇచ్చిన. ఇగో అడు చూడండి, దాన్ని పట్టుకోడు, వదులుతలేడు. ఇంకా జాను కొంచెం తమ్మునికి తినిపియమ్మా అని అంటే తినిపిస్తుందండి నా బంగారు తల్లి. చూడండి, ఆయన ఎంతైనా కూడా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ఉంటే అదొక ఇది ఉంటుందండి. 2 అమ్మాయిలే ఉన్నా అంత మంచిగా ఉండదు, 2 అబ్బాయిలే ఉన్నా అస్సలు బాగుండదు తెలుసా. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అదొక కళ. ఇక చెప్పాలంటే అది చూడండి, ఇంత ప్రేమో తమ్ముడు అంటే దానికి. ఇక అది తింటుంటే చలో ప్లీజ్ అమ్మ తినిపియమ్మ, తమ్ముడికి కూడా ఆకలి అవుతుందట్టు తినిపివే అని అంటే ఇక వాడికి తినిపించకుండా అది తినేసింది. తినేసినాక స్నానం పోసి జాన్విని అయితే రెడీ చేస్తున్నానండి స్కూల్కి. ఇక చూడండి మా అన్నయ్య కూడా వచ్చిండు. అక్కడ చూడండి, వాడు ఫోన్ అంటే ఇక వచ్చి ముందే కూర్చుంటాడు. ఇంకా జాన్వికి అయితే ఇది లంచ్ అయితే పెడుతున్నానండి. బాక్స్ పెడుతున్నా, బాక్స్ ఇట్లా పెడుతున్నాను అనమాట. అదే మీకు ఈ క్లిప్లో యాడ్ చేస్తున్నా అండి. యాపిల్స్ చిన్న డబ్బాలో పెట్టినాయి కదా, ఏదొద్దు సరిపోదు అని చెప్పేసి ఇంకొంచెం పెద్ద బ్యాగ్లో పెట్టిన. ఇక మా కన్నయ్య కూడా వస్తారంటే మా ఆయన స్కూల్కి తీసుకెళ్ళిండు మా కన్నయ్యని కూడా. ఇక ముగ్గురు అయితే వెళ్తున్నారు. మా జాను దించడానికి అయితే 2 పోతున్నారు. మా జాను అయితే స్కూల్ ఇక వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి. అది కూడా ఇప్పుడు బట్టలు సర్దాలి, ఇల్లు సర్దుకోవాలి. రేపు వినాయక చవితి, చాలా పని ఉంది. ఈరోజు పని మొత్తం బ్లాగ్ చేసి పెట్టాలి. మా ఆయన ఇక స్నానం ఇట్లా చేసేసి వచ్చిండు. ఇక ఆయనకు కూడా దోశలు వేయాలంటే ఇక వేస్తున్నానండి. ఆయనకు పని టైం అవుతుంది, నాకు దోశలు వేయి నేను వెళ్తా అని చెప్పేసానంటే ఇక వేస్తున్నాను దోశలు. ఇక దోశలు అయితే వేసుకున్నాము. ఒక 6 ఏమో వేసిన, ఆయనకు 3, నాకు 2, కన్నయ్యకు 1 అని చెప్పేసి అని ఇక వేసిన. ఇంకా నార్మల్గా చెప్పాలంటే మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో కింద కమెంట్ చేయండి అట్లా. ఇక నాకైతే దోశలు అంటే బాగా ఇష్టం. ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేయము ఇంట్లో. మా పిల్లలైనా కూడా మా ఆయన కానీ నేను కానీ దోశ ఎక్కువ తింటాం, దోశనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇక వేరే ఉప్మా కానీ ఏదైనా కానీ ఇక్కడ వచ్చి దోశ వేసుకొని 2 తింటున్నాం అన్నమాట. ఇక మా కన్నయ్య కూడా నాకు బిట్టు అన్నట్టుగా దగ్గర చెప్పాలంటే మా ఇంట్లో పల్లీల చట్నీ ఎవరు తినండి. టమాటా చట్నీ అలవాటు మా ఆయనకైనా కూడా. టమాటా చట్నీ, పల్లీల చట్నీ వేస్తే ఇదెందుకు చేసినవే అని అంటాడు. ఇక మేమైతే టిఫిన్ చేస్తున్నామండి. ఇక మా కన్నయ్య కూడా నాకు పెట్టు మమ్మీ అని దగ్గరకు వస్తుండే, ఇక వానికి పెడుతున్నా, నేను తింటున్నా. ఇక పని మాత్రం ఈరోజు అయితే మస్తు పని అయిపోయిందండి అసలు. ఇక మా కన్నయ్య చూడండి, మూత నేను పెడతా ఉంటే తీస్తున్నాడు. ఇక గిన్నెలు చాలా పడ్డాయండి. గిన్నెలు తోముదామని చెప్పేసి ఇక అన్ని గిన్నెలన్నీ తోమిస్తున్నానండి. అబ్బా మస్తు గిన్నెలు పడ్డాయి ఈరోజు అయితే.
ఇల్లంతా సర్దుకున్నా, బట్టలు ఉంటే బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను నీట్గా. ఇక గిన్నెలు కూడా కడిగినవి ఉంటే మొత్తం అవన్నీ సర్దేసి మళ్ళీ కడిగి మళ్ళీ సర్దేసుకున్నానండి. అమ్మో, డబల్ పని అయిపోయింది. ఇక చెప్పాలంటే ఈరోజైతే గిన్నెలో అయిపోయింది. కిచెన్ కౌంటర్ ఉంటే అదంతా కడిగేసుకుంటున్నానండి. మొత్తం దుమ్ము మొత్తం చీమలు తిరుగుతున్నాయి. ఎర్ర చీమలు మట్ట అంతా తోడేస్తున్నాయి. ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అమ్మో, పని మాత్రం బాగా అయిపోయిందండి ఈరోజు అయితే. ఇక మొత్తం క్లీన్ అయితే క్లీన్ చేసుకొని ఇక చెత్తది చిన్న డబ్బాలాగా పెట్టుకున్నా కదా, చెత్త వేయనీకని. నార్మల్గా గిన్నెలతో పెట్టేటప్పుడు చెత్త వేసుకొని కానీ ఇక అది కూడా కడిగేసి పెట్టేసుకున్న పక్కకి. ఇక చెత్త అంతా చెత్త డబ్బాలు డస్ట్బిన్లో వేసేసి వచ్చేసిన. ఇక్కడ వచ్చి ఇల్లంతా ఊకేసుకుంటున్నానండి. ఇల్లు ఊకేసుకొని ఇక ఇల్లు కూడా మొత్తం గడిగేసుకున్నా ఈరోజు. ఇక ఇల్లు గడిగేదైతే వీడియో తీయలేదు. ఇక పని ఇప్పుడు అయిపోయిందండి. మళ్ళీ మా ఆయన వచ్చిండు. మా ఆయన గిన్నెలు సర్దుకునేసరికి నాకు ఇలాగ పాట పడ్డాను. మెల్లగా ఆంటీకి చూపిస్తుందంట వినాయకుడు. మా జాన్వి ఇప్పుడే వచ్చిందండి. జాన్వి అంట దోశ వేసి అనంట మా ఆయన ఆర్డర్. ఇక వాళ్ళు ఆర్డర్ వేసాయంటే ఇక చేయక తప్పదా.
చవితి ఎట్లా చేసుకుంటున్నారు? వినాయకుని పెట్టుకున్నారా లేదా కింద కరెంట్ లేదా? ఇక మేము కూడా వినాయకుని పెడదాం అనుకుంటున్నాం. నేను దాని పుట్టినాక 2 years పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టలేదు. ఈసారి పెట్టాలి అనుకుంటున్నాను నేను పెడతా. ఇక ఇక్కడ వచ్చి మా జాన్విని మా ఆయన తీసుకొచ్చారు. ఇక మా జాన్వికి ఈవినింగ్ ఇక దోశలు వేసి ఇద్దామని చెప్పేసి అని తింటుందని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను మా ఆయనకును మా జాన్వికి ఇద్దరికి. ఇక కాళ్ళకి పెద్ద కాళ్ళకి ముందుకు వేసినాక చూడండి. ఏం చేసిన బాత్రూమ్ అయినవా? లోపడగా అడైపో. ఇక ఇక్కడ వచ్చి వినాయక చవితి కదా అని చెప్పేసి అని ఇక వినాయకుడికి పువ్వులు దండలు గిట్ల అన్నీ పట్టుకురావడానికి అని చెప్పేసి అని వెళ్తున్నానండి. వినాయకుడిని కూడా తీసుకొచ్చినాం అట్లనే. ఇక మార్నింగ్ వెళ్ళమంటే వెళ్ళడం ఆయన, సో అందుకని చెప్పేసి అని ఇక ఎందుకు పొద్దుగాల పెట్టుకోవడం అంతా తలనొప్పి హడావిడి అవుతుంది. సర్లే వెళ్ళి తీసుకొద్దాం పా అని చెప్పేసి వెళ్ళినాము. ఇక వాన తగ్గిందమ్మో ఇక నయం చెప్పాలంటే. ఇక ఇంటికి వచ్చేదాకా వాన లేదు ఏం లేదు. ఇక అదే అనుకున్నా, దేవుడా పోయేసి వచ్చే వరకు వాన రావద్దురా నాయన అనుకున్నా. ఇది వచ్చి మా గల్లీ దగ్గర వినాయకుడు అండి. వినాయక చవితి కదా, సో అందుకని చెప్పేసి వినాయకుని తీసుకొచ్చి పెట్టారు ఆల్రెడీ అప్పుడే. ఇక అదే చూపించిన మీకు. ఎట్లుంది దేవుడు, బాగుంది కదా. ఇక దేవుడికి అయితే ప్రసాదానికి మంచి శనగలును అట్లనే మినప్పప్పు కూడా నానబెట్టేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇక పూజ సామాన్లన్నీ దోముకొని
బెల్లం గిట్లా అన్నీ దురుముకొని అంతా రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఇక ఇక రేపు వినాయక చవితిది కూడా వ్లాగ్ మొత్తం తీస్తానండి. ప్లీజ్ అండి అది కూడా చూడండి. ఇక ఇప్పుడే రేపటికైతే మినప్పప్పు శనగలు మంచి శనగలు అయితే నానబెట్టుకున్నామండి. ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. గుడ్ నైట్.